నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా? నువ్వా? ఈ ఈవెంట్ కూడా నువ్వే చేస్తున్నావా? అవునండి. ఇదైనా సరిగా చేస్తున్నావా లేక మా ఇంట్లో పెళ్లి చేసినట్టేనా? అయ్యో, అలా అంటారేంటండి? నేను ఏ ఫంక్షన్ చేసినా బాగానే చేస్తాను. ఫలితం అక్కడ పరిస్థితిని బట్టి ఉంటుంది. సరే గాని ఆ హారం తీసుకున్నారా లేదా? ఏ హారం? అదేనండి, ఇప్పుడు సేట్ దగ్గర మీరు కొందామని వచ్చిన హారం. దాని గురించి నీకెందుకు? నువ్వు ఫంక్షన్ చేయడానికి వచ్చావా లేకపోతే ఎవరెందుకు వచ్చారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చావా? అది కదండి, అసలు ఆ హారం ఎవరిదైతే నీకెందుకు? సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తావు? ఏమైందమ్మా? ఇంతకన్నా మంచివాళ్ళెవరూ ఫంక్షన్ జరిపించడానికి దొరకలేదా? వచ్చిన పని జరిపించకుండా ఏవేవో అడుగుతోంది. అది కదండి, నేను చెప్పేది కొంచెం. మ్యాగీ, ముందు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఎక్కువ మాట్లాడితే న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను. ఇంకా గెస్ట్లు వస్తున్నారు, రిసీవ్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. క్షమించండి. పర్వాలేదులేండి. అవునా? ఏమి హారం? ఆ అనాథ దొరికినప్పుడు దాని మెళ్ళో ఒక హారం ఉంది. ఎవ్వరికీ తెలియకుండా అప్పుడే దాన్ని దాచిపెట్టుకున్నా. ఆ సంగతి నా కొడుకు కూడా తెలీదు. ఇందుకే వేరే వాళ్ళ విషయాల్లో కలగజేసుకోదని చెప్పేది మేడం. వదిలేయండి. ఏంటే వదిలేసేది? వైదేహితో ఎలాంటి సంబంధం లేదు. నాకే జరిగిందంతా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వీళ్ళెలా ఉంటున్నారు? అసలు వైదేహి ఎంత గొప్పింటి బిడ్డో మీకు తెలుసా? అందుకే తన గురించి ఆ దశరథ రామయ్యతో మాట్లాడితే ఇవన్నీ తెలుస్తాయని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. వైదేహికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కలవడం లేదు. పాపం ఫోన్లో నెంబర్ మార్చాలని చెప్పొచ్చు కదనే. ఇప్పుడున్న కోపానికి చెప్తే గొంతు పిసికి చంపేస్తుంది, కానీ కొంచెం కూల్ అయ్యాక చెప్తాంలే. దా పద పద. చెప్పరా? చెప్పు. రేయ్, చెప్తావా లేదా? చెప్పరా? చెప్పు. రేయ్, చెప్పు. ఇదేరా అడిగేది? చెప్పు. చెప్పరా? చెప్పు. మినిస్టర్నే చెప్పడానికి ప్లాన్ చేస్తావా? చెప్పరా? చెప్పు. ఎవరి దగ్గర సుపారీ తీసుకున్నావు? ఎంత తీసుకున్నావు? చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్తావా లేదా? చెప్పాడా? లేదు సార్. ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. చెప్పేదాకా వదలొద్దు. నరకం అంటే ఏంటో చూపించండి. ఒక్క ప్రాణాలు మాత్రం పోకుండా ఏం చేసినా పర్వాలేదు, మొత్తం కక్కించండి. అలాగే సార్. సార్, వీడి దగ్గరున్న ఫోన్లో చాలా మంది ఫోటోలున్నాయి. అందులో కొన్ని మిస్సింగ్ కేసులున్నాయి సార్. కొంతమంది చనిపోయిన బాడీలు కూడా దొరికాయి సార్. వాళ్ళందరినీ వీడే సుపారీ తీసుకొని చంపాడేమోని నా అనుమానం సార్. ఒకసారి మీరు చూడండి. ఈవిడ దశరథ రామయ్య గారి కోడలు కదా? అవును సార్. మన స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఉంది. అంటే ఈవిడ్ని కూడా
మీరిద్దరూ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వైదేహిని కలిసేసి వస్తాను. మేడం ప్లీజ్ మేడం, ఫంక్షన్ జరిగే టైంలో మీరు వెళ్తే బాగోదు. అక్కడ వైదేహి పరిస్థితి అస్సలు బాలేదు. అనాథ అనుకుని కోడలిగా అంగీకరించడం లేదు ఈవిడ. పోనీ ఇక్కడ ఈవిడతోనే మాట్లాడదామా అంటే ఆ పెళ్లిలో జరిగిందేదో మనసులో పెట్టుకొని అసలు నన్ను మాట్లాడనివ్వడం లేదు. తను అనాథ కాదు, గొప్పింటి బిడ్డ అన్న సంగతి వైదేహికి తెలియాలి. సరే మేడం చెప్తురు కానీ ఇంకొక 2 గంటలు ఓపిక పట్టండి. ఫంక్షన్ అయిపోతుంది, అప్పుడు వెళ్ళి చెప్పండి. ఈ 2 గంటల్లో ఏమీ మారిపోదు మేడం. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి. ప్లీజ్ 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 మేడం అర్థం చేసుకోండి మేడం. ప్లీజ్ మేడం ఒప్పుకోండి. ప్లీజ్ మేడం 2 గంటలే కదా మేడం. ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం. సరే సరే సరే. కౌసల్య ఏంటి ఇక్కడుంది? ఈవిడెవరు? కౌసల్య గారిని చూసి టెన్షన్ పడుతుంది. దశరథ రామయ్య ఎక్కడున్నాడేంటి? ఇప్పుడు దశరథ రామయ్య కంట్లో పడితే అంతే. ఈవిడికి వాళ్ళకి లింక్ ఏంటి? ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? దశరథ రామయ్య ఇక్కడే ఉన్నాడు. ఈవిడెవరు? దశరథ రామయ్య దంపతులకి ఎందుకింత భయపడుతుంది? ఇటు చూస్తే కౌసల్య, అటు చూస్తే దశరథ రామయ్య. ఇప్పుడేం చెయ్యాలి? మేడం సేఠ్జీ రండి మేడం. ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది? ఫ్రెష్ అవ్వాలి. మేడం అది అక్కడ ఉంది మేడం. శుక్రియా. ఓకే మేడం. రే రండ్రా రండి. దశరథ రామయ్య కౌసల్య వాళ్ళ కంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. వాళ్ళిద్దరూ వెళ్లేంత వరకు మనం ఇక్కడే ఉందాం. ఎందుకు మేడం ఆ దశరథ రామయ్య అంటే అంత భయపడుతున్నారు?